దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. హబక్కు గ్రంథం 3వ అధ్యాయంలో చివరి 2 వాక్య భాగాలు 18, 19. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఇక్కడ 2 విషయాలు గమనించండి. నేను యెహోవా యందే ఆనందించెదను, ప్రభువు యెహోవాయే నా బలం. అంజురపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, చేనులోని పైరు, గొర్రెలు దొడ్డిలో ఉండడము, సాలలో పశువులు ఉండడం, ఇవన్నీ గమనించండి. ఇవన్నీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. దయచేసి మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి, గమనించండి. డబ్బు ఎప్పుడూ నీకు మేలు చెయ్యదు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను. ఆ లేఖనం మీకు తెలుసో తెలియదో. ఎందుకంటే మనం సిరికిని దేవునికిని దాసులంగా ఉండలేము. ఒకవేళ మనం ఉంటే డబ్బుకైనా మనం దాసులుగా ఉండాలి, లేదా దేవునికైనా ఉండాలి. డబ్బును ఇచ్చేది దేవుడు గనక దేవుడికే దాసులంగా ఉండడానికి నిర్ణయించుకుందాం. ఎందుకంటే హబక్కు ద్వారా మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి. ఆయనకున్న ఫెసిలిటీస్ మీద, ఆయనకున్న సంపద మీద, ధనం మీద, రాబడి మీద ఏమాత్రం మనసులు లేనివాడుగా ఉన్నాడు. యెహోవా యందే నేను ఆనందించెదను. ఆ మాట గమనించండి. యెహోవా యందే ఆనందించెదను. మనం ఇట్లా ఉన్నాము. మనకిచ్చిన ఉద్యోగం బట్టి హ్యాపీగా ఫీల్ అవుతాం, మనకు వచ్చే సాలరీని బట్టి హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకున్న డబ్బు, ధనము, బంగారము, వీటిని బట్టే దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. కొందరు అది కూడా చేయరు. అది చేయకున్నా అది నిష్ప్రయోజనమే, చేసినా నిష్ప్రయోజనమే. ఎందుకంటే వాటిని బట్టి కాదు దేవుని స్తుతించేది. వాటిని బట్టి అస్సలు దేవుని స్తుతించొద్దు. ఎందుకంటే దేవుడు దేవుడే. యెహోవా యందు ఆనందించాలంతే. నువ్వు నాకు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రం అనాలి. నువ్వు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు అనాలి. డబ్బును ఎప్పుడూ దేవుని సన్నిధికి తీసుకురాకూడదు. డబ్బు ప్రసక్తి తీసుకురావద్దు. డబ్బు మీద మనసే ఉండకుండా చూసుకోవాలి. డబ్బు ఇచ్చినందుకు స్తోత్రం దేవా, అసలు ఆ మాట ఎత్తద్దు. డబ్బు ఇవ్వకున్నా, డబ్బు లేకున్నా. అందుకనే కొన్ని సందర్భాల్లో డబ్బు ఉన్నప్పటికీ అవి దేనికి ప్రయోజనకరంగా ఉండకపోవడం వల్ల మనసులు చాలా నొచ్చుకుంటూ అంటాం. డబ్బు ఉండి ఏం ప్రయోజనం అంటాం. మన జీవితం మీద మనకే విరక్తిగా మాట్లాడుతూ ఉంటాం. మన జీవితము దేవునికి అదిగా, మన జీవితం దేవునిది కదా, దేవుడిచ్చిన లైఫ్ కదా ఇది. నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే బతుకుతానని పాటలు పాడడం బరాబరే. మళ్ళీ ప్రాక్టికల్గా వచ్చేసరికేమో నా లైఫ్, నా జీవితం, నా కుటుంబం, నా జీవితము, నా డబ్బు, నా ఇష్టం అన్నట్లుగా బిహేవియర్ ఉంటుంది మనది. అలా కాకుండా హబక్కు ద్వారా దేవుడు మనకిచ్చిన దేనిని బట్టి కూడా ఆనందించడం కాదు, కానీ దేవుణ్ణి బట్టి ఆనందించాలి. దేవుడు నేను ఇలాంటి స్థితిలో ఉంటేనో, ఇప్పుడు ఇలాగ నాకు ఇలాంటి స్థితి కలిగించాడో, ఆయన ఏమైనా నా జీవితాల్లో చేయగలడు. కనుక డబ్బు ఉన్నా ఒకటే, నాకు లేకున్నా ఒకటే అన్న ఫీలింగ్ ఆ హబక్కుది. ప్రభువు యెహోవాయే నాకు బలం. ఆ అంజూరపు చెట్లు కాదు, ఆ ద్రాక్ష చెట్లు కావు, ఆ ఒలివ చెట్లు కావు. ఈ వాక్యం అంటున్నా, మీకు ఏది బలమో, దేని యందు ఆనందిస్తున్నారో ఒక్క నిమిషం మీరు పరిశీలన చేసుకుంటే నిజంగా దేవుడు మన ద్వారా ఎంతో సంతోషిస్తాడు, ఆనందపడతాడు. కనుక అలాంటి కృపను మనము అనుభవించడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తుతి చెల్లిద్దాం. నమ్మదగిన దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు మహిమను చెల్లిస్తూ ఇది నా మాట కొరకై వందనాలు. నైనా మీలోనే ఆనందం, మీలోనే మా బలం అనే విషయాన్ని మేము ఎన్నడూ మర్చిపోకుండా
మీరు మాకు ఇచ్చిన ఎన్నో ఫెసిలిటీస్ మీద మేము సంతోషించడం కాకుండా నాయన, మేము ఎప్పుడు మిమ్మలను చూపించేవారమై, మీలో నడిచేవారమై, మీలో బ్రతకగలిగిన వారమై ఉండకు సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.